హాయ్ ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో గివ్వే అనేది రన్ అవుతుంది. దానికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్. మీరు చూస్తున్నారు గణేష్ టెక్ ఇన్ తెలుగు ఛానల్. ఇవాళ వీడియోలో మీ ఆండ్రాయిడ్ మొబైల్ ఒక చిన్న యాప్ ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా మీరైతే కనుక ఫైల్స్ని అయితే కనుక ఎంత దూరంలో ఉన్నా కూడా మీరు ఈజీగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట. చాలా సింపుల్గా ఉంటుంది యూఐ అనేది చూడడానికి. ఈ యాప్ కూడా ఎక్కువ పెద్ద సైజ్ ఏమి ఉండదు, జస్ట్ 3 MB నుంచి 2 MB లోపలే ఉంటుంది. అది ఎలా యూజ్ చేసుకోవాలి, ఆ ఫైల్స్ అనేది ఈజీగా ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే మనకి షేర్ ఇట్ అయితే కనుక మీరు యూజ్ చేస్తున్నారు. అది చైనా యాప్ అనమాట. సరిగ్గా మీకు అంటే మీ డేటా అనేది మిస్యూజ్ అయ్యే అవకాశం ఉంది. దీంట్లో అలాంటి ప్రాబ్లం అయితే కనుక ఏమీ లేదు. మీరు ఈజీగా ఎంత దూరంలో ఉన్న ఫైల్స్ని అయితే కనుక ఈజీగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది వాళ్ళ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో అనేది చివరిదాకా చూడండి. చూసిందా మీకు నచ్చితే కనుక తప్పనిసరిగా ఒక లైక్ అనేది చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, నాకు ఇంకొంచెం స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు దాకా ఎవరైతే నా ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ అలాగే ట్విట్టర్లో కనుక ఫాలో అవ్వకపోతే కనుక వాటికి సంబంధించిన లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడి నుంచి ఈజీగా మీరు ఫాలో అవ్వచ్చు. నేను చేసే ఎటువంటి అప్డేట్స్ అయినా మీరు మిస్ అవ్వకుండా ఫస్ట్ టైం చూడాలనుకుంటే కనుక ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీరు స్మాష్ అనే యాప్ అయితే కనుక ఇన్స్టాల్ చేసుకోవాలి. ఐకాన్ చూడడానికి ఎలా ఉంటుంది. దీనికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడి నుంచి ఈజీగా మీరు డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ అయితే కనుక చేసుకోవచ్చు. ఓపెన్ చేద్దాం. సింపుల్గా ఓపెన్ చేసిన తర్వాత ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మీరు ఫొటోస్ కావచ్చు, ఏదైతే పంపించాలి అనుకుంటున్నారో వాటిని అయితే కనుక మనం ఇక్కడ సెలెక్ట్ అయితే కనుక చేసుకోవచ్చు. వీడియోస్ని కూడా సపోర్ట్ చేస్తుంది. కాకపోతే నేను ఫొటోస్ని అయితే కనుక మీకు సెలెక్ట్ చేసి చూపిస్తాను అనమాట. ఎన్నైనా సెలెక్ట్ చేసుకోవచ్చు అనేది చూద్దాం. మొత్తం సెలెక్ట్ కొట్టేసాను. నేను దగ్గర 30 ఫొటోస్ని అయితే కనుక సెలెక్ట్ చేసింది. మనకు అన్ని ఫొటోస్ వద్దు, ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి సింపుల్గా మీకు శాంపుల్గా 3 ఫొటోస్ని అయితే కనుక చూపించాను. లోడ్ అవుతుంది మనకు ఫైల్స్ అనేవి. 7.26 MB అయితే కనుక వచ్చిందనమాట. ఫొటోస్ మూడిట్లకి కలిపి. మనం షేర్ ఇట్ ఇలాంటివన్నీ కూడా యూస్ చేస్తూ ఉంటాం కదా, వాటి ప్లేస్లో మనం ఈజీగా ఈ యాప్ని అయితే కనుక ఉపయోగించుకోవచ్చు అనమాట. ఇక్కడ షేర్ ఐకాన్ వచ్చిందా, దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మీరు ఎవరికి పంపాలనుకుంటున్నారో వాళ్ళకైతే కనుక ఈజీగా ఇది పంపించేయచ్చు అనమాట. మైక్ పర్మిషన్ అవి తీసుకుంది. కాంటాక్ట్స్ అనేది URL మీద ట్యాప్ చేస్తే కనుక వెంటనే మనకి ఈజీగా వాళ్ళకైతే కనుక పంపించుకోవచ్చు అనమాట. చూద్దాం. ఒకసారి నేనే URLని ట్యాప్ చేశాను. ట్యాప్ చేసిన తర్వాత ఏమవుతుంది అనేది చూద్దాం. రెడీ అవుతుంది. పవర్డ్ బై స్మాష్ అనేది ఉంది. ఇక్కడ మళ్ళీ ట్యాప్ చేయమంటుంది. ట్యాప్ చేసిన వెంటనే మనకి ఫొటోస్ చూపిస్తున్నాయి అనమాట. దాని మీద ట్యాప్ చేసి ఫోటో ఓపెన్ అయిపోయింది. ఇందాక మనం ఇది కూడా సెలెక్ట్ చేసాం. మళ్ళీ ఇలా స్వైప్ చేసుకుని చూసుకోవచ్చు అనమాట. సింపుల్గా డౌన్లోడ్ ప్రెస్ చేస్తే కనుక డౌన్లోడ్ అవ్వడం స్టార్ట్ అయిపోతుంది మనకి. చూసారు కదా, డౌన్లోడ్ అయిపోయింది. ఈ ఫోటో అనేది మనకి ఫైల్ మేనేజర్లో డౌన్లోడ్లో వచ్చిందా రాలేదా అనేది ఒకసారి చూసుకుందాం. ఎందుకంటే ఈ ఫోటో అనేది నా దగ్గర ఆల్రెడీ ఉంది కాబట్టి మనకి ఇక్కడ SD కార్డ్లోనో మెమరీ కార్డులోకి వెళ్ళి డౌన్లోడ్స్లో ఇదిగోండి మనకి ఫోటో అయితే కనుక డౌన్లోడ్ అయిపోయింది అనమాట. యాక్చువల్ ఒరిజినల్ ఫోటో అయితే కనుక నాకు మెమరీ కార్డులో ఉంది. ఇదిగోండి డౌన్లోడ్స్లో ఇక్కడ చూపిస్తుంది కదా, ఇవి నా దగ్గర ఉన్న ఒరిజినల్ ఫొటోస్ అనమాట. చూసారు కదా, ఇవి నా ఒరిజినల్ ఫొటోస్ అనమాట. 30 అని మీకు డౌన్లోడ్ అయిన ఫోటో కూడా చూపించాను. డౌన్లోడ్ ఫోల్డర్లో ఇక్కడ కనపడుతుంది అనమాట. ఈ రకంగా మీరు అయితే కనుక షేర్ ఇట్ ఇలాంటివి చైనా యాప్స్ కాకుండా ఇలా స్మాష్ అనే యాప్ ఉపయోగించుకుని మీరు ఎంత దూరంలో ఉన్నా కూడా ఫైల్స్ని అయితే కనుక ఈజీగా ట్రాన్స్ఫర్ అయితే కనుక చేసుకోవచ్చు అనమాట. ఇంకేమన్నా చూద్దాం. ఏమైనా మిస్ అయ్యేమో చిన్న పాయింట్స్ అనేవి చూద్దాం ఒకసారి. ఫైనల్గా ఈ స్మాష్ అనే యాప్లో చాలా సింపుల్గా ఉంది. ఇక్కడ ట్యాప్ చేయడం, ఫొటోస్ని అయితే కనుక సెలెక్ట్ చేసుకోవడం అనమాట. మనకి 3 డాట్స్లో అయితే కనుక సైన్ ఇన్ అనేది ఉంది. షేర్ ద లేటెస్ట్ స్మాష్ అనేది ఉంది. నెక్స్ట్ రేటింగ్ ఇవ్వడానికి అయితే కనుక ఉందన్నమాట. చూడడానికి యాప్ అయితే కనుక సింపుల్గా ఉంది. ఈజీగా అయితే కనుక మీరు షేర్ చేసుకోవచ్చు అనమాట. ఈ వీడియో అనేది మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో నన్ను అడగచ్చు. ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. ఈ వీడియోలో ఇంతే. బై ఫ్రెండ్స్, సీ యు నెక్స్ట్ వీడియో.